అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అయ్యి చాలా రోజులైపోయింది. నేను రంజాన్లో ఎక్కువ వీడియోస్ అన్నది షూట్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ మెథీతో అంటే మెంతి కూరతో ఒక మంచి స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే టీతో చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అందుకే మీతో ఈ మెంతి సీజన్ అయిపోతుంది కాబట్టి మీతో ఈ రెసిపీని షేర్ చేద్దామని ఈ వీడియోని షూట్ చేశాను. ముందుగా మనం ఒక 3 కట్టలు మెంతి కూరని తీసుకొని ఓన్లీ ఆకులనే తుంచి బాగా కడిగి కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి. తడి అన్నది ఎక్కువ ఉండకూడదు. తడి ఎక్కువ ఉంటే మనకి కట్ చేసినప్పుడు మనకి రుచి చేదు అన్నది వచ్చేస్తుంది. అందుకే కొంచెం సేపు అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిన విధంగా మంచి ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మటరీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట కొనుక్కుంటే ఆ ఫ్లేవర్ అన్నది వేరు. మన ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఇది 15 డేస్ వరకు మంచి క్రంచీగా ఉంటుంది. నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మొత్తం ఆకులను ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల బటర్ని వేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ, నేను నెయ్యిని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా మనం సిమ్లో దూరగా వేయించుకోవడం వల్ల మనకి ఆ చేదు అన్నది మట్టిలో రాదు. మనం డైరెక్ట్గా ఆకు వేసుకుంటే చాలా చేదుగా ఉంటుంది, చిన్న పిల్లలు తినలేరు. అందుకే ఇలా నెయ్యిలో 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మంచి కమ్మదనం కూడా వస్తుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 పావు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత ఆ పావు కప్పు దాంతోనే గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇది గోధుమ పిండిలో వేసుకోవడం వల్ల మంచి క్రంచీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని మసాలాలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వాముని ఇలా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోవాలి. పావు కన్నా కొంచెం తక్కువ. దీనివల్ల మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. తింటుంటే మధ్య మధ్యలో ఇది తగులుతుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూను గరం మసాలా వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇది వేసుకోవడం వల్ల రుచి అన్నది చాలా పెరుగుతుంది. ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎంతవరకు నెయ్యి వేసుకోవాలంటే మనకి పిండి అన్నది ఒక బైండింగ్ లాగా రావాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మనం ఇలా పిండిని గట్టిగా పట్టి వదిలితే ఇలా మనకి ముక్కలు ముక్కలుగా విరగాలి. అంతవరకు మనం నెయ్యి వేసుకోవాలి. నాకైతే 3 స్పూన్ల వరకు నెయ్యిని పట్టింది. ఇలా మొత్తం అంతటిని ఇలా బాగా కలుపుకోవాలి. దీనివల్ల మనకి ఏంటంటే మటరీ అన్నది చాలా క్రిస్పీగా వస్తుంది. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతాకులను వేసి బాగా ఈ మొత్తం పిండిలో కలిపేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకుంటూ వెళ్ళిన తర్వాత చూసారా, మొత్తం కలిపిన తర్వాత పిండి ఇలాగా గట్టిగా చుట్టి ఇలా వదిలితే ఇలా ముక్కలు ముక్కలుగా విరగాలి. ఇలా అయినంత వరకు మనం కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, అలానే అంత సాఫ్ట్గా కూడా కలపకూడదు, అలానే మరి గట్టిగా కూడా కలుపుకోకూడదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మటరీలో కొంచెం తీయదనం ఉండాలన్నమాట. ఒక పెద్ద టీ స్పూన్ షుగర్ పౌడర్ని కూడా వేసుకున్నాను. షుగర్ వేసుకుంటే మెల్ట్ అవ్వదు కాబట్టి షుగర్ పౌడరే వేసుకోవాలి కంపల్సరీగా. చూసారు కదా, మరీ గట్టిగా కూడా లేదు, అలానే మరీ సాఫ్ట్గా కూడా లేదు. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అంతవరకు మనం కడాయిని పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై గురించి పెట్టుకోవాలి. సిమ్లోనే అలా వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల నెయ్యి మనకి ఈక్వల్గా ఉండాలి. మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఇది ఎలా యూజ్ చేయాలో ముందు వీడియోలో చూపిస్తాను.
ఇలా మొత్తం అంతటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత పిండిని మళ్ళా బాగా ఇలాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి అన్నది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. నాకు ఇలా మీడియం సైజు ఉండలు 5 తీసుకున్నాను. ఈ పిండిలో నాకు 4 ఉండలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని ఇలా తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా ఒత్తుకోవాలి. నేను కార్న్ఫ్లోర్ వేసి చల్లుకొని ఒత్తుకుంటున్నాను. దీనివల్ల క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. మనం గోధుమ పిండి వేసుకుంటే దానివల్ల మెత్తపడిపోతుంది. అందుకే కార్న్ఫ్లోర్తోనే ఒత్తుకోవాలి. తర్వాత దీనిలో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నెయ్యి మిశ్రమాన్ని ఇలా మొత్తం అంతటికి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీ మొత్తం అంతటికి అద్దుకోవాలి. దీనివల్ల మంచి లేయర్స్ అన్నది ఫామ్ అవుతుంది. తర్వాత ఇలా వీడియోలో చూపిన విధంగానే ఇలా మొత్తం అంతటిని బాగా అద్దుకొని దానిపైన పొడి కార్న్ఫ్లోర్ని జల్లుకోవాలి. దీనివల్ల లేయర్స్ అన్నది మనకి బాగా కనిపిస్తుంది. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపిన విధంగానే ఫోల్డింగ్ చేయాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో కార్న్ఫ్లోర్ని మళ్ళీ జల్లుకోవాలి. మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కూడా కార్న్ఫ్లోర్ జల్లుకోవాలి. ఇలా 4 పలకలు ఇలా చేసిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ పిండిని జల్లుకొని దీన్ని ఒత్తుకోవాలి. ఒత్తుకున్నప్పుడు మరీ గట్టిగా ఒత్తుకోకూడదు, మెల్లగా ఒత్తుకోవాలి. మళ్ళా ఇలా 4 పలకలు ఒత్తికిన తర్వాత ఇలా మనకి వీడియోలో చూపిన విధంగా ఇంత మందంగా ఉండాలి చపాతీ అన్నది. తర్వాత మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా ఒత్తుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా మొత్తం చపాతీ అంతటికి రాసుకొని పొడి పిండిని జల్లుకొని తర్వాత ఇలా 2 లేయర్స్ లాగా మనం దానికి పొడిపిండి జల్లుకుంటూ ఇలా 2 లేయర్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా మెల్లగా వత్తుకొని దీనికి మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. అప్పుడు మనకి లేయర్స్ అన్నవి చాలా బాగుంటుంది. మందం అన్నది ఇంత పెట్టుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. తర్వాత 1/2 ఇంచు లెక్కన ఇలాగా వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ మటరీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లో అరగంట సమయం కేటాయిస్తే ఇలాంటి స్నాక్స్ అన్నవి మనం ఈజీగా తయారు చేసుకొని పిల్లలకి పెట్టవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం అంతటిని పిండిని ఇలాగే కట్ చేసుకొని మిగతావి కూడా నేను ఇలా కంటిన్యూగా మొత్తం చేసేస్తున్నాను. ఇప్పుడు నూనె అనేది వేడయింది. మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ మటరీలను ఒకటి వేసుకుంటూ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఒక్కొక్కటి లేయర్స్గా విడిపోతాయి. చూసారు కదా ఎలా లేయర్స్ ఇలాగా విడిపోయాయో. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఇలాగే వస్తుంది. ఇది చాలా క్రంచీగా వస్తుంది. మీరు అసలు గోధుమ పిండితో చేసినట్టే ఉండదు, అంత క్రంచీగా వస్తుంది గోధుమ పిండితో. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని చల్లారబెట్టుకొని మనకి ఇది వేడివేడిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకుంటే ఓ 10 days పాటు చాలా బాగుంటుంది. ఎంతో క్రంచీగా ఎంతో ఎమ్మీగా ఉంటుంది. దీన్ని టీతో ఎంజాయ్ చేయాలి. అంతే, మటరీ అన్నది రెడీ. ఇలా ఈ మటరీ ప్రిపేర్ చేసిన తర్వాత మేము రంజాన్ షాపింగ్ గురించి ఒక దగ్గర వెళ్దామని తొందరగా వంట కూడా చేశాను. ఈరోజు వంటలో చింతపండు పులిహార, చికెన్ ఫ్రైని చేశాను. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మేమిద్దరం చక్కగా రెడీ అయిపోయి ఇలా మొత్తం అందరితో కలిసి ఆటోలో బయలుదేరాం. మా రంజాన్ స్టార్ట్ అవ్వక ముందే 4 రోజుల ముందు మేము షాపింగ్ని చేసేసాం. ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత ఎండల్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు టైం అన్నది కూడా సరిపోదు. ఎందుకంటే ప్రార్థనలు, నమాజులు, ఈ ఇఫ్తారీ ప్రిపేర్ చేసుకోవడం, దీంట్లోనే మాకు టైం ఎక్కువ అయిపోతుంది. అందుకే మేము ఎప్పుడు కూడా పండగ ముందే షాపింగ్ చేసేసుకుంటాం. అందుకే ఈ రంజాన్ షాపింగ్ని మీతో షేర్ చేద్దామని ఈ కుకింగ్ బ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మేము ఇన్స్టాగ్రామ్లో అందులో క్లాత్స్ చాలా బాగున్నాయని చూసి వెళ్ళామన్నమాట. ఇది మాకు దగ్గరలోనే ఓ 15 minutes దూరంలో ఉంది. మేమందరం ఆటో బుక్ చేసుకొని అక్కడికి బయలుదేరాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఈ షాప్ అన్నది వీళ్ళు అరేంజ్ చేశారు. అక్కడ వెళ్ళి మేము చూసాం. అందులో మాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. కానీ ప్రైజెస్ అన్నది రీజనబుల్గానే ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ కాస్ట్లో ఉంటే ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. మాకు పట్టు చీరలే చాలా నచ్చాయి. దాంట్లోనే మేము ఎక్కువగా పట్టు చీరలు తీసుకున్నాం. మిగతా డైలీ యూజ్వి
మనకి పంజాబ్ డ్రెస్సులన్నా ఉన్నాయి కానీ మాకంత అవి నచ్చలేదు. తర్వాత మేము ఈ షాపింగ్ అన్నది ఇలా మొత్తం చూసామన్నమాట. చీరలు, డిజైనర్ చీరలు ఒక్కటి కాదు, మొత్తం అన్నీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. మాకు మాత్రం పట్టు చీరల్లో నచ్చాయి కాబట్టి అందులోనే మేము షాపింగ్ చేసాము. ఇలా అందరూ కలిసి వెళ్తే ఆ సరదా అన్నదే వేరు. మేము సిస్టర్స్ అందరూ, అమ్మ, పిల్లలు అందరూ కలిసి ఇలాగా ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒక ఆటో బుక్ చేసుకుని ఇలా వెళ్ళిపోతుంటాం. ఇలా ఎంటర్ అవగానే ఇలా వేరే వేరే రూమ్స్లో ఒక్కొక్క డిజైనర్ శారీస్ని, ఒక దాంట్లో పట్టు చీరలని, ఒక దాంట్లో డ్రెస్సెస్ని, ఒక దాంట్లో డైలీ యూజ్ చేస్తాం కదా ఆ పంజాబ్ డ్రెస్ని అరేంజ్ చేశారు. ఇలా మేము పట్టు చీరల సెక్షన్లోనే కూర్చొని ఈ చీరలని ఒక్కొక్కటి చూసి మాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా మేము రీజనబుల్గా చూసామో ఆ కాస్ట్లోనే మేము అన్నీ తీసుకున్నాం. ఇలా ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు ఎంచుకొని అలా మేము షాపింగ్ చేసాం. ఇలా మొత్తం అయ్యాక డ్రెస్సుల దగ్గర వచ్చామన్నమాట. డ్రెస్సులు అన్నవి మాకు అంత రీజనబుల్ అనిపించలేదు, చాలా కాస్ట్ అనిపించాయి మాకు. అందుకే డ్రెస్సెస్ అన్నది మేము తీసుకోలేదు. చూసారా ఈ సీసీ కెమెరా చూసి ఎలా డ్యాన్స్ చేస్తుందో మనవరాలు. ఇలా పిల్లలతో వస్తే సరదాగా అందరూ మాట్లాడుకుంటూ చాలా బాగుంటుంది. మా షాపింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ అన్నది మాకు సరిపోలేదు. తర్వాత మాకు గాజువాకలోనే మాకు సితారా అని మంచి షాపింగ్ మాల్ ఉంది. అక్కడ శారీస్ అన్నవి చాలా బాగుంటాయి. మెయిన్గా డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ పట్టు చీరలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మేము డిజైనర్ శారీస్ తీసుకోవాలని సితారా షాపింగ్కి బయలుదేరాం. అక్కడ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటాయి, మరి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ కూడా మేము షాపింగ్ ఫుల్గా చేస్తాం. మా రంజాన్ షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పిల్లల షాపింగ్ ఉండిపోయింది, అది మేము రంజాన్లో చేసేస్తాం. ఎందుకంటే రెడీమేడే కాబట్టి అది తొందరగానే అయిపోద్ది. తర్వాత మధ్యలో మా అక్క రంజాన్ వస్తుంది కాబట్టి ఇలా దుప్పట్లను పంచుతుంది అన్నమాట. ఎవరికి అలా బీదవాళ్ళు రోడ్లపై ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దుప్పటి లెక్కన మా అక్క అన్నది పంచిందనమాట. ఇలా వాళ్ళకి ఒక్కొక్కరికి వచ్చి ఇచ్చిన తర్వాత మాకు రోడ్లో ఎంతమంది కనిపిస్తే అంతమందికి మా అక్క పంచేసింది. తర్వాత ఒక రెస్టారెంట్లకి వెళ్ళాం, సెలబ్రేషన్స్. ఇక్కడ ఫుడ్ అన్నది చాలా బాగుంది. ఇలా కొంతసేపు ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మాకు టేబుల్ బుక్ అయ్యింది. తర్వాత అక్కడ వెళ్ళి మంచి ఫుడ్ని మేము ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేసాం. మాకు టేబుల్ దొరికే వరకు ఇలా గాసిప్ చెప్పుకొని ఒకరికొకరు ఇలా మాట్లాడుకుంటూ ఈ టైం అన్నది మాకు అస్సలు తెలియలేదు. తర్వాత మేము పన్నీర్ లబాబ్దార్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఒక్కటి కాదు బటర్ నాన్, ఇలా మొత్తం తెప్పించుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేసాం. స్వీట్లో యాప్రికాట్ డిలైట్ని ఆర్డర్ చేసాం. నాకైతే ఇంట్లో నేను చేసిన యాప్రికాట్ డిలైటే నాకు నచ్చుతుంది. ఎంతో ఎమ్మిగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనకు కావలసినంత క్వాంటిటీ వేసుకుంటాం యాప్రికాట్ మిశ్రమాన్ని. నాకు ఇక్కడ రేట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అంటే అన్ని రెస్టారెంట్లో ఈ రేటే ఉంటుంది. అంటే మనకి అంత క్వాంటిటీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు.
ఇలా మొత్తం ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము సితారా షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ మొత్తం షాపింగ్ చేసుకొని మా రంజాన్ షాపింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.